తదుపరి రాశి కన్య రాశి. కన్య రాశి వారికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అక్టోబర్ మాసంలో కొంచెం కొంచెం చికాకులు, పనులు అవ్వకపోవడం, కొంచెం ఇంట్లో కూడా పిల్లలతో కానీ భార్యతో కానీ చికాకులు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు కూడా కన్యరాశి వాళ్ళు ఎంతసేపు దైవారాధన, గణపతి ఆరాధన చేస్తూ ఉంటే ప్రతి బుధవారం గణపతి దేవాలయానికి వెళ్ళి చక్కగా, అంటే పూర్తిగాని కాదు, కొంచెం జాగ్రత్తలు ఉండాలి. అక్టోబర్ మాసంలో కన్యరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వినాయకుడిని బాగా ఆరాధించండి. చక్కగా వ్యాపారంలో ఉన్నవాడు వ్యాపార సంస్థలో వినాయకుడు ఫోటో పెట్టుకోండి, వినాయకుడు బొమ్మ పెట్టుకోండి, లేకపోతే మట్టిదే గణపతిని పెట్టుకోండి వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు. అలాగే ఏ రంగంలో ఉన్న మిలిటరీ రంగం, సినిమా రంగం, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, హై లెవెల్లో పైలట్ అవ్వచ్చు, ఏదైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏ పోస్టులో పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళంతా ఈ కన్యరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం నిందలు పడతారు. ఆ నిందల్లోంచి తప్పించుకోవడానికి వినాయకుడు ఒకడే. ఆ వినాయకుడు చేసుకుంటూ పోతూ ఉంటే కూడా మీరు ఎంతో వృద్ధిలోకి వస్తారు. అలాగే ఇంట్లో చికాకులు తగ్గాలయ్యి అంటే వినాయకుడు ప్రతి బుధవారం వినాయకుడు పూజ పెట్టుకోండి. గణపతి సంకష్ట చతుర్దశి వచ్చింది అనుకోండి, వినాయకుడి గుడికి వెళ్ళండి. పగలు ఫాస్టింగ్, మధ్యాహ్నం పండు పాలు తాగొచ్చు, తప్పులేదు. ఈవినింగ్ 6 దాటాక వినాయకుడి గుడికి వెళ్ళి అర్చన చేయించుకుని ఇంటికి వచ్చేప్పుడు రాత్రి ఫ్రెష్గా వండిన వంట, పొద్దున్న మిగిలిన తినకూడదు. రాత్రి ఫ్రెష్గా వండిన వంట అది చక్కగా ప్రసాదం కింద తీసుకుని మీకు తోచింది ఏదో పిండి వంట, సరదాగా క్షీరానం ఏదో ఒక పిండి వంట చేసుకోవడం, పులిహార కానీ, అలాగే ఒక కూర పప్పు చారు చేసుకోవడం. అది ప్రతి సంకష్ట చతుర్దశి నాడు కూడా మీరు వినాయకుడి గుడికి వెళ్ళి పగల ఫాస్టింగ్ ఉండి చక్కగా సాయంకాలం 6 దాటాక వినాయకుడి గుడి దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకుని అర్చన దగ్గర ఆ బెల్లం గరిక గడ్డి ఇచ్చి అయ్యగారికి మా పేరును అర్చన చేయండి అన్నాం. వారు అడిగిన దక్షిణ ఇచ్చి దండం పెట్టుకుని అక్కడ ఆ గుడికి వినాయకుడి ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు చేసి రావడం వలన కూడా కన్యరాశి వాళ్ళకి దైవానుగ్రహం వలన, ఈ వినాయకుడి వలన ఎన్నో ఉపకారాలు పొందుతూ ఉంటారు. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, వ్యాపార సంస్థలో ఉన్నా, ఎడ్యుకేషన్ పర్సన్లో ఉన్నా, టీచింగ్లో ఉన్నా, కోచింగ్లో ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ ఈ కన్యరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఏ రకంగా అంటే మనం ఇంట్లో ఉన్నాం, ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు కూడా పెద్దల ఆశీస్సులు తీసుకోండి. పెళ్లి కాని వాళ్ళు తల్లి ఆశీర్వాదం తీసుకుంది, తల్లిని ఎదురు రమ్మనండి. పెళ్లి అయిన వాళ్ళు భార్య ఉంటే భార్య, ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల, వాళ్ళని ఎదురు రమ్మనండి. ఈ ఎదురు వల్ల వచ్చే మీకు తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా తొందరపాటు గొప్ప బ్యాక్లిచ్చి పరిగెడుతున్నారు, అలా వెళ్ళకండి. రాహుకాలాలు, యమగండాలు కూడా ఉంటూ ఉంటాయి. బిజినెస్ దారులు 1 గంట లేటుగా వెళ్ళినా పర్వాలేదు. అదే వ్యాపారస్తులు, ఈ చదువుకునే వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ పాపం కుదరదు. టైం అంటే టైంకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం జరుగుతుందో, ఏ అవర్ జరుగుతుందో వాళ్ళు చూసుకోవడానికి కుదరదు. అలా వెళ్ళినా వాళ్ళకి ఉద్యోగాలు దెబ్బ, చదువు దెబ్బ. అప్పుడు ఆ టైంలో వెంటనే అమ్మో, తల్లో, కూతురో ఎదురు రమ్మన్నాం, టకటక వెళ్ళిపోవడం. పిల్లలు చదువుకుని పిల్లలు అమ్మని ఎదురు రమ్మను, అమ్మ ఎదురు రాను, బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోవడం. ఇలా చేసుకోండి, తొందరపడతాను. ఎందుకంటే యాక్సిడెంట్లు ఉంటాయి. ఆ గ్రహాలు, చెడ్డ గ్రహం జరుగుతుంది వెళ్ళే టైంలో ఏ యాక్సిడెంట్ జరగచ్చు, లేకపోతే ఏ ఇబ్బందులు బయటకు వెళ్ళాక గొడవలు జరగచ్చు, అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యల్లోంచి తప్పించుకోవడానికి వినాయక ఆరాధన చేసుకుంటూ, వినాయకుడిని మీరు నామాలు చదువుకుంటూ, ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాదు, ఓం గం గం గణపతే నమః, ఓం గం గం గణపతే నమః. ఈ మంత్రాన్ని చదువుకుంటూ డైలీ మనం ఎవ్రీడే డైలీ ఆ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అదొకటి. అది చేత కాదు, ఓం గం గణపతే నమః, ఓం గంగణ, అది 11 సార్లు చదువుకుని చక్కగా పెడుతూ ఉండడం వలన మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఆ గణపతి ఆరాధన చేయడం వల్ల కన్యరాశి వాళ్ళకి ఎంతో శుభం, చక్కగా ఉంటారు. ఉద్యోగాల్లోకి పెడితే ఉద్యోగంలో మంచి పేరు, అలాగే చదువు విషయంలో వెనకబడ్డ వాళ్ళ చదువుకి ముందుకెళ్ళడానికి, అలాగే కొంచెం పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అవడానికి, పెళ్ళై కుదిరి ఆగిపోయిన వాళ్ళకి మళ్ళా ఆ సంబంధమే రావచ్చు, లేదు కొత్త సంబంధం వచ్చి కుదరడానికి అనేక రకాలు చెయ్యాలంటే గణపతి ఆరాధన మించింది ఇంకొకటి లేదు. మీరు అలాగే భార్యాభర్తలు ఉన్నారు, ఈ భార్యాభర్తల్లో క్లాషెస్ వస్తూ ఉంటాయి. ఆ క్లాషెస్ తప్పించడానికి కూడా ఆ గణపతే తండ్రి మహాగణపతి. తెల్లారితే మా ఇద్దరికి ఏదో ఒక విషయంలో చికాకులు వస్తున్నాయి, మాట వస్తుంది. ఎందుకు మా ఇంట్లో అస్తమానం మా ఇద్దరికి సంసారం చక్కగా జరుగుతున్నప్పటికీ కూడా మాకు క్లాషెస్ వస్తున్నాయి. దానికి ఏమిటి అంటే పరిష్కారం, కన్యరాశి వాళ్ళు చిటికిని వేళ పచ్చ పెట్టుకోవడం, బుధవారాలు వినాయకుడిని ఆరాధించడం, చక్కగా ఇలా చేసుకోవడం వల్ల కూడా కన్య రాశి వాళ్ళు చక్కగా చిటికిని వేలు పచ్చ పెట్టుకోండి. దానివల్ల కూడా ఇబ్బందుల్లోంచి బయటపడతారు. ఆ ఇబ్బందుల్లోంచి బయటపడ్డాన వినాయకుడిని బాగా ఆరాధించడం, ఆ వినాయకుడు ప్రసాదం తీసుకుని ఇంట్లో ఒప్పుకుంటే ప్రతి బుధవారం గరిక బెల్లం మన ఇంట్లోనే మన వినాయకుడి ఫోటో దగ్గర ఆ బెల్లం ముక్క పెట్టి 11 నామాలు చదువుకుని నేను చెప్పిన మంత్రం చదువుకుని మీరు వెళ్ళండి. ఎవ్రీడే
మీకు ఎంత మంచి జరుగుతుందో వ్యాపారంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, వివాహ బంధాల్లో కానీ, ఇది భార్యాభర్తల క్లాషెస్లో కానీ తగ్గుముఖం పడుతూ మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పడానికి ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా మీరు మీ కుటుంబం చల్లగా ఉంటారు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ మాట వింటలేదు. ఏంటి ఎంత చెప్పినా వాళ్ళు ఇష్టానుసారంగా తయారవుతున్నారు. చదువుకుంటారా అంటే పడుకోవడం, పడుకునే టైంలో ఏమో ఆడుకోవడం, ఆటల్లో చూస్తూ చెప్పిన మాట వినకుండా ఉండడం. వాళ్ళకు కూడా మీరు ఈ గణపతి పేరు చెప్పి, ఆ పిల్లల పేర్లు చెప్పి అక్కడ ఆ గణపతి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఈ నక్షత్రాలు వేసి ఇంత ప్రసాదం నోట్లో పెట్టి పంపండి. వాళ్ళు కూడా చెప్పిన మాట వినడం, తల్లిదండ్రులకి అమ్మా నాన్న అంటే అభిమానం పెరగడం, ఆమె తల్లిదండ్రుల మాట వినడం. బయట అమ్మ ఇప్పటిదాకా చెప్పకుండా వెళ్ళిన వాళ్ళు మీరు ఈ వినాయకుడిని నియమాలు పాటిస్తూ చేస్తే ఆ వినాయకుడి దయ వల్ల ఆ పిల్లలు బయటకు వెళ్ళేటాడు, అమ్మ నేను బయటకు వెళ్తున్నా మళ్ళీ ఎంతసేపట్లో వస్తా అని చెప్తూ ఉంటారు. అలాగా చేయడం వల్ల అది కాదు. కొంతమంది చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు, ఏం చెప్పరు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. మీరు ఆందోళన పడుతూ ఉంటారు. ఆందోళన తగ్గుముఖం పట్టాలి, ఇంట్లో అన్ని విధాలా బాగుండాలంటే వినాయకుడిని బాగా ఆరాధించండి. తల్లిదండ్రులు పిల్లలు చెప్పు చేతల్లో వాళ్ళ చదువులు బాగుండాలన్నా వినాయకుడే. అలాగే సరస్వతీ దేవుని కాడ చదువు విషయంలో పిల్లలు డౌన్ అవుతే సరస్వతీ దేవుని కూడా ఆరాధించండి. మన దగ్గరలో ఉన్న సరస్వతీ దేవి ఆలయానికి వెళ్ళండి బుధవారం అప్పుడు. ఆ సరస్వతీ దేవి మా దగ్గర మనం అర్చన చేయించుకుని చక్కగా అక్కడ పెన్నా పుస్తకం పెట్టి దండం పెట్టి మళ్ళా ఆ అక్షతలు వేశాక అయ్యగారు ఆ పుస్తకం పెన్ను ఇంటికి తెచ్చుకుని చక్కగా మనం వాడుకుంటూ ఉంటే కూడా ఎంతో ఫలితాలు ఉంటాయి. అలాగే చదువు సైన్యంలో పైకి రావాలన్నా, ఉద్యోగాల్లో పైకి రావాలన్నా, ఏ విధంగా పైకి రావాలన్నా, ఏ విధంగా మనం చేస్తున్న పనులు ఆటంకాలు లేకుండా ఇంట్లో సుఖశాంతులు కావాలన్నా వినాయకుని ఆరాధన చెయ్యండి. మీ ఇంట్లో అన్ని విధాలా బాగుంటారు. ఏ విధంగా చెప్పాలన్నా, ఎలా చెప్పాలన్నా, మీరు ఏ విషయంలో చూసినా ఎన్ని రకాలుగా మీరు పైకి రావాలన్నా వినాయకుడు అధిపతి. వినాయకుడిని బాగా ఆరాధించండి. వినాయకుడి దయ మీ కుటుంబ సమేతంగా అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడతాడు అని చెప్పడానికి. అలాగే పెళ్లి కాని వాళ్ళు పెళ్ళవడం, పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్యన క్లాషెస్ వస్తే తగ్గుముఖం పట్టడం, అలాగా ఇవన్నీ తగ్గాలంటే వినాయకుడు. అవి ఎక్కడ ఎప్పుడైనా మధ్యలో కాళీపాకం వినాయకుడి గుడికి దర్శనానికి వెళ్ళండి చక్కగా. అలాగే బిక్కవోలు వినాయకుడు కూడా చాలా ప్రసిద్ధి. బిక్కవోల్లో వినాయకుడు ఉంటాడు, అలా 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 పెరుగుతూ ఉంటాడు. మా చిన్నతనాల్లో ఇంత ఉండేవాడు పొలాల్లో. అలా 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 అంత లాభయ్యి ఇవాళ 6 అడుగుల పైన ఎత్తుకు వెళ్ళాడు. ఆ గుడి సరిపోవట్లేదు. అలాంటి గుడి బిక్కవోలు ఈస్ట్ గోదావరి రాజమండ్రికి దగ్గరలో 40 కిలోమీటర్ల దూరంలో, ఈస్ట్ సామర్లకోటకి 10 కిలోమీటర్లతో 10 కిలోమీటర్ల దూరంలో బిక్కవోలు అనే గ్రామంలో అక్కడ వినాయక దేవాలయం, పెద్ద వినాయకుడు. ఆ వినాయకుడి గుడికి వెళ్ళి చక్కగా బుధవారాలు కానీ, సంకష్ట చతుర్దశి నాడు కానీ ఆ వినాయకుడు ఎవరైనా సరే, ఏ రాశి వాడైనా సరే చక్కగా ఆ వినాయకుడు దర్శనం చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న చక్కటి ఏ ఇబ్బందులు ఉన్నా తొలగడం, అక్కడికి వెళ్ళాక అన్ని బాగుంటాయని చెప్పడానికి ఆ దర్శనం చేసుకోండి, బాగుంటారు.